నరసరావుపేట ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగ రక్షణకి అంకిత భావంతో పనిచేస్తున్న గవాయిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 17న అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగన్న గారు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఒక పిలుపునివ్వటం జరిగింది. ఈరోజు 13వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదురు సిజే గవాయి గారిపై జరిగినటువంటి దాడికి నిరసనగా దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈరోజు నిరసన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆవరణలోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిజే గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. భారతదేశంలో దళితులు ఏ స్థాయిలో ఉన్నా దాడులు తప్పవనే దానికి నిదర్శనంగా ఈ సన్నివేశం మనం చూడొచ్చు. దాడులు దళితుల మీద జరిగితే అది ప్రజాస్వామ్యం మీద, సుప్రీంకోర్టు సిజే గారి మీద సుప్రీంకోర్టు ఆవరణలోనే జరిగిందంటే అది భారతదేశంలో భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం.